రైట్. కృష్ణ పరమాత్మ గారు అనకాపల్లి నుంచి చెప్పండి, ఎవరికి సినిమా అయిపోయింది? చంద్రబాబు గారిదా, జగన్ గారిదా? రాజ్యసభలో టీడీపీ మొత్తం ఖాళీ అయిపోయింది, మరి ఆ సినిమా అయిపోయినట్లే కదా. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో సీఎం పదవి వదులుకోవడానికి సిద్ధపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి అప్పుడు ఎవరి సినిమా అయిపోయినట్లు? అందరికీ నమస్కారం అండి. ఎవరి సినిమా అయిపోయిందండి? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరికీ అర్థమైందండి. ఎందువల్లంటే చంద్రబాబు సినిమా లేదు కాబట్టి ఇవాళ అమిత్ షా దగ్గరికి వెళ్ళి మీటింగ్లు పెట్టి వాళ్ళ సత్తలు ఎత్తే ఆ ఫోటో కూడా బయట పెట్టుకుంటా సత్తలకి తలవోపలేక వెనక్కి తిరిగి వచ్చేసాడండి. ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా ఫ్రీగా వేస్తున్నారండి. ఇళ్ళకి బలవంతంగా వద్దన్న సరే 2 పేపర్లు ఫ్రీగా వేస్తున్నారండి. వద్దన్న రైట్. వాళ్ళే అంటే తెలుగుదేశం తరఫున కరపత్రాలుగా మార్చేసుకుని వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. ఏం చేస్తాం, దౌర్భాగ్యం. శ్రీధర్ గారు గుంటూరు నుంచి. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. ఎవరి సినిమా అయిపోయింది? సీఎం పదవి విషయంలో ఆంజనేయ రెడ్డి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి మధ్య విభేదాల మీద మీరేమంటారు? వస్తున్నా అండి. కుమ్మేన్ గారు నమస్కారం, నాకు కొన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం, సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అక్కడ ఒక విషయం అండి, ఆంధ్రప్రదేశ్ గురించి బీజేపీ నాయకులు ఘనంగా ఏం చెప్తారంటే, బీజేపీ 2 స్థానాలు గెలిచింది 1984లో, ఒకటి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒకటి బీజేపీ నుంచి అంటారు. బీజేపీ గుజరాత్ లో 30 ఏళ్ల క్రితమో 25 ఏళ్ల క్రితమో అధికారంలోకి వచ్చింది, కంటిన్యూస్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమైపోయింది, కనీసం ఒక్క సీట్ తెచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ ఆంజనేయ రెడ్డి గారి పరిస్థితి చూస్తా ఉంటే ఎలా అయిపోయిందంటే, విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పేది పర్సనల్, నేను చెప్పేది అఫీషియల్ అంటారు. మరి ఈ అఫీషియల్ స్టాండ్ ఏంటంటే, తెలుగుదేశం కోసం ఎంత కోసమైనా దిగజారిపోతాము, మేము అసలు ముఖ్యమంత్రి పదవి అనేది ఊహించుకోలేమని చెప్తా ఉన్నారు. ఓకే, తర్వాత ఇంకా అసలు విషయానికి వస్తే, ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఒక చిన్న పాజిటివ్ వైబ్ ఒకటి వచ్చిందనుకోండి, ప్రపంచం మొత్తం నేనే చేస్తానని చెబుతారు. అలాంటిది అసలు అమిత్ షా గారిని కలిసిన తర్వాత ప్రపోజల్ గురించి ఏంటనే చెప్పరు. కానీ సర్కిల్స్ లో ఏం జరుగుతుందంటే అండి, వాళ్ళు ప్రతి పార్లమెంట్ లో 2 సీట్లు ప్రపోజ్ చేశారంటే, మీకు 50 అసెంబ్లీ ఇవ్వాలి కదా, ఎట్లా అని అడిగితే మీ దగ్గర క్యాండిడేట్లు లేరు కదా అంటే, మరి 2014లో, 1999లో, 2004లో మా పార్టీ క్యాండిడేట్లు మీరే గెలిపించారు కదా, ఈసారి కూడా మీరే గెలిపించి పంపించండి, మీరే క్యాండిడేట్లను సెలెక్ట్ చేయండి అన్నారు కూడా అని వస్తా ఉంది. వాస్తవంగా ఇవాళ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే పోటీలు పడతామంటున్నారో, సుజనా చౌదరి, సీఎం రమేష్ వగైరా వీళ్ళందరూ కూడా తెలుగుదేశం మూలాలే. సో మీరే పంపించండి, మీరే గెలిపించండి అంటున్నారు. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే అండి, వాళ్ళు క్లారిటీ లేదు. తర్వాత స్పెషల్ చంద్రబాబు నాయుడు పర్సనల్ గా అది వాళ్ళ అంటే ఒక రకంగా కాదు ఇక్కడ శ్రీధర్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే 50 మందిలో కొద్దిమంది బీజేపీ ఒరిజినల్ క్యాండిడేట్లు పోని, మిగతా వాళ్ళందరినీ టీడీపీ వాళ్ళే బీజేపీలోకి పంపించి మళ్ళీ గెలిపించాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే, అన్ని రకాలుగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. అంటే ఓ రకంగా టీడీపీని బీజేపీలో విలీనం చేసినట్లే కదా. అట్లా కాదండి, టీడీపీ కోసం పనిచేసే వాళ్ళని బీజేపీలోకి పంపుతారు. వాళ్ళు ఆ పార్టీలో ఉన్న, ఈ పార్టీలో ఉన్న. సో అది ఆ ప్రయోజనం. ఆంజనేయ రెడ్డి గారు క్లియర్ గా అదే మాట చెప్తున్నారు. ఇంకా అసలు విషయానికి వస్తాను, 2 పాయింట్లు చెప్తాను. ఒకటి ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారు 2018లో నాకు మోడీ గారికి ఎలాంటి గట్టు తగాదాలు లేవు, నేను కేవలం స్పెషల్ స్టేటస్ కోసమే వచ్చానంటున్నారు. మరి వాళ్ళు అలయన్స్ కోసం వెళ్తున్నప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తుందా బీజేపీ? నంబర్ 1. నంబర్ 2, ఇదే మోడీ గారు ఆయన సొంత భార్యని ఎలుకోవటం చేత కాలేదు, భారతదేశాన్ని వెళ్తారు అని చెప్పారు. మరి వాళ్ళు ఏమన్నా ఆ విషయం మీద కూడా చంద్రబాబు నాయుడు గారు స్పష్టత ఇవ్వాలి. ఆయన భార్యను ఏలుకుంటున్నారు, భారతదేశాన్ని కూడా బాగా వెళ్తారు అని చెప్పి స్పష్టత కాదు. ఇక్కడ నాకు పర్సనల్ కాదండి, ఇది ఇంకో పాయింట్ ఉందండి, ఇంకో కీలకమైన పాయింట్. దేశ ప్రధాని పట్టుకుని టెర్రరిస్ట్, ఉగ్రవాది అన్నారు. మరి ఇప్పుడు ఆయనలో ఉగ్రవాది చూస్తున్నాడా లేకపోతే సౌమ్యవాదిని చూస్తున్నాడా అనేది కూడా చెప్పాలి. దానికి బీజేపీ వాళ్ళు అంటే అన్నాళ్లే మావాడు ఉగ్రవాది అయితే ఉండొచ్చులే, అప్పుడు ఇప్పుడు కాదంటున్నాడు కదా అని సరిపెట్టుకుంటారా? ఇవి కూడా చూడాల్సి ఉంటుంది. జయప్రకాష్ గారు విజయవాడ నుంచి. జయప్రకాష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఎవరి సినిమా అయిపోయింది? బీజేపీ వాళ్ళు విష్ణువర్ధన్ రెడ్డి గారేమో ఆత్మగౌరవంతో మాకు సీఎం పదవి అంటున్నారు, ఆంజనేయ రెడ్డి గారేమో ఇంకో భిన్నంగా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఏదైనా ఇప్పుడు వచ్చినవన్నీ ఇట్ ఇస్ నాట్ ఫుల్ అథెంటిక్ న్యూస్ కాదు. ఏదైనా ఊహాగానాలు, లేకపోతే విశ్వసనీయ వర్గాలు భోగట్టాని గడిపితని కాదు నేను ఊహాగానాల మీద కాదు, విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ప్రకటన ఆధారంగా నేను
ఓకే. ఒకటి ఏంటంటే లాస్ట్ టైంకి ఇప్పటికి డిఫరెన్స్, జనసేన అధ్యక్షుడిలో కొంత మార్పు. లాస్ట్ టైం మీ ఛానల్లోనే అంతకుముందు ఏంటది? ఎలక్షన్ లో కృష్ణారావు గారు జర్నలిస్ట్ పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేయమంటే ఇది మోస్ట్ కన్సిస్టెంట్లీ ఇన్కన్సిస్టెంట్ అని కామెంట్ చేశారు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ అది మార్చుకున్నాడు. ఈసారి ఆయన కన్సిస్టెంట్ గా జగన్ ని గద్దెదించాలి, దానికి నేను ఎవరితోనో పొత్తులు పెట్టుకుంటాను, దేనికైనా సిద్ధం. అంతే కాబట్టి అంటే అంతేగాని ఆయన అధికారంలో రావటం కాదు అక్కడ. అవసరం లేదు. రైట్, ఆయన ఎమ్మెల్యే అయితే చాలు. రైట్. తనకి అంతే, ఎమ్మెల్యే అయితే సరిపోతుందా? మరి జన సైనికుల ఆత్మగౌరవం సంగతి ఏమిటి? పాపం వాళ్ళు ఎంతకాలం కష్టపడిందంతా వృధా అయినా ఆయనే వెనుపోటు పొడుస్తున్నట్ల జనసేనకి. అట్లయితే కోర్మారావు గారు, విశాఖపట్నం. కోర్మారావు గారు. సార్ నమస్తే సార్. ఎవరి సినిమా అయిపోయింది? మాట్లాడండి. సార్ నమస్తే సార్. హలో, నమస్తే, మాట్లాడండి. ఇక్కడ ఫ్యాన్లందరికీ నమస్కారం సార్. నాకంటే చదువుది లేదు సార్. ఓకే సార్ నమస్తే సార్. పర్వాలేదు మాట్లాడండి కంటిన్యూస్గా. నాకు చదువుది లేదు సార్, ఫోన్ నెంబర్ కూడా చేయడం రాదు. మా పాపతో చేయించాను సార్, ఫోన్ నెంబర్ పాపతో చేయించాను సార్. ఓకే, విషయం చెప్పండి. మీరు ఏం చెప్పదలిచారు? నేను కాపు సంఘంలో పుట్టాను సార్. మీకు అర్థం కావట్లేదు, మీకు తెలియట్లేదు అంటున్నారు. విఎన్ శర్మ గారు బొబ్బిల్ నుంచి. శర్మ గారు నమస్కారం, మాట్లాడండి. ఎవరి సినిమా అయిపోయింది? ఎవరు బీజేపీలో ఎవరు ఆత్మగౌరవం కోసం సీఎం పదవి అంటున్నారు, ఎవరు వద్దంటున్నారు? రాజ్యసభ సీట్ తోనే తెలుగుదేశం పని అయిపోయింది, సినిమా అయిపోయింది. నాకు అయిపోయినట్టేనా? మరేమో ఆయన చంద్రబాబు గారు ఏమో జగన్ సినిమా అయిపోయిందని చెప్తాడేంటి? దాన్ని ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజ్ వేసి సంతోషపడిపోతున్నారు. లేదు సార్, రాజ్యసభతోనే తెలుగుదేశం సీన్ అయిపోయింది. రేపు ఎలక్షన్ లో ఈ తెలుగుదేశం పార్టీ బీజేపీలో విలీనం అయిపోద్దండి. తెలంగాణలో ఎలాగో మీరు ఫైనల్ గా జరిగేది అదేనా? తెలంగాణలో ఎలాగో పోటీ అలాగే ఆంధ్రాలో మీరు పోటీ చేయలేదు. మొత్తం బీజేపీ జనసేన కలిసిపోతాయండి. మళ్ళీ అటు వెళ్తారా? చూద్దాం మరి ఏం జరుగుతుందో. రైట్. శివ అశ్వారాపేట. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ గుడ్ మార్నింగ్ అండి. నా అనాలిసిస్ ప్రకారం విష్ణువర్ధన్ రెడ్డి గారు బీజేపీ అంటే ఎంతవరకు వాజ్పేయికి బీజేపీ కాదండి, ఇప్పుడు మోడీ అమిత్ షా బీజేపీది. అక్కడ నుంచి ఏదో పొగరా అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడరు. 0.1 పాయింట్ లోపు ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి గారు సీఎం పదవి అడిగారంటే ఇది చేయకుండా హరిరామశివకి పవన్ కళ్యాణ్కి ఛాలెంజ్ ఇస్తున్నట్టు. మీకు ఇంకొకటి కుదరవు. మోడీ అమిత్ షా ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు నాశనం చేసి బీజేపీ పైకి రావడానికి చూస్తున్నాను ఆంధ్రప్రదేశ్ లో. మీరు పొత్తులు కలవరండి, చూడండి కావాలంటే బీజేపీ. ఇది ఒక కొత్త ప్లాన్ అండి. ఇది కొత్త ప్లాన్ మరి కాదుగా. చంద్రబాబు గారే సీఎం పోస్ట్ వదులుకోవడానికి ఇబ్బంది పడినప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు కాదంటారు? బీజేపీలో కలిపేసినట్టే. ఇప్పుడు టీడీపీ ఇక్కడ ఎలాగైపోయిందో అక్కడ అయిపోయినట్టేనండి. బీజేపీలో కలిసిపోయినట్టే. రైట్. టోనీ గారు నిజామాబాద్. రైట్. టోనీ గారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు స్టార్టింగ్ నుంచి మీరు చెప్తా ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు ఏమంటున్నారంటే మేము సొంతగా గవర్నమెంట్ ఫామ్ చేస్తాము, పెద్దగా అవుతాము, సొంత గవర్నమెంట్ ఫామ్ చేస్తాము, మా మంత్రులందరూ ఎమ్మెల్యేలు గెలిచినాక ఫామ్ చేస్తామంటారు సార్. ఫామ్ చేయండి కానీ ఇప్పుడు మీరు టీడీపీ తోటి పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి ఉండి ఫామ్ చేస్తారు, పెద్దగా అవుతారా సార్? ఇప్పుడు సొంతగా పెద్దగా అయినాక మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారా సార్ తెలంగాణ ఏపీలో? రైట్.